హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే కేక్ చేసుకోవచ్చండి. అది కూడా గోధుమ పిండి బెల్లంతో నువ్వులు వేసి చేశానండి. హెల్త్కి చాలా మంచిది. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిలో ఇందులో 2 కోడిగుడ్లు వేసుకోవాలి. ఇలా కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఇది బీట్ చేయాలండి. ఇలా బీట్ చేసిన తర్వాత ఒక అరకప్పు వరకు బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మెల్ట్ చేసిన తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి. ఇది హెల్త్కి చాలా మంచిది బెల్లం. ఇలా ఒక కప్పు వరకు వేసుకుని దీన్ని కూడా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన తర్వాత బాగా బీట్ చేయాలండి. ఇలా చేసిన తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. అందులోనే 1/2 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి ఈ విధంగా జల్లెడ గరిటెలో వేసుకొని జల్లించుకోవాలండి. బెల్లం మిశ్రమంలో వేసి జల్లించేయాలి. అలా జల్లించిన తర్వాత బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ వరకు చాక్లెట్ కరిగించి వేసుకోవాలి. చాక్లెట్ ప్లేస్లో కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చండి, చాక్లెట్ లేనివారు. ఇందులో వేసిన తర్వాత ఒక అరకప్పు వరకు పాలు తీసుకోవాలి. చాక్లెట్ పేస్ట్లో వేసిన తర్వాత కొద్దిగా పాలు కలిపి అందులో వేసి మిగిలిన పాలు కూడా కేక్ బ్యాటర్లో వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలండి. ఇలా నువ్వులు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ గిన్నె తీసుకుని ఇందులో కొద్దిగా బటర్ వేసి తర్వాత బటర్ పేపర్ వేసి దీనికి కూడా కొద్దిగా బటర్ అప్లై చేయాలండి. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత మనం కేక్ బ్యాటర్ వేసేసి ఇందులో హాఫ్ వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఒకసారి ఇలా వీడియోలో చూపించిన విధంగా అంటే బబుల్స్ గుల్లగా ఉండదండి. ఇప్పుడు ఇందులో చాకో బాల్స్ వేసుకోవాలి. అలాగే నేను ఇటువంటి ఉప్పు వేయకుండా ఇందులో అరగంట పాటు ప్రీ హీట్ చేశానండి కుక్కర్ని. మందపాటి గిన్నె ఏ గిన్నె అయినా పర్వాలేదు. ఇలా అరగంట పాటు ప్రీ హీట్ చేశాను. ఇప్పుడు ఇందులో స్టాండ్ పెట్టుకుని కేక్ బ్యాటర్ పెట్టేసి అందులో ఇలా మూత పెట్టి ఒక అరగంట పాటు ఇది చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా. కుక్కర్లో ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదండి. మందపాటి గిన్నె ఏదైనా పర్వాలేదు, ఈజీగా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, చాలా ఈజీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.